సోషల్ మీడియాలో పేరు ఫాలోవర్లు పెంచుకోవాలనే ఆశతో కొందరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన కన్న కూతుర్ని కూడా చూడకుండా చిత్రహింసలకు గురిచేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనారోగ్యంతో ఉన్న తన బిడ్డ ట్రీట్మెంట్ కోసం డబ్బులు పంపాలని కోరింది. ఏకంగా తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టి ఎదగాలనుకుంది. మహిళపై అత్యంత అసహ్యాన్ని కలిగించే ఈ ఘటన రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడం కోసం తన కుమార్తెకు విషం ఇచ్చారన్న ఆరోపణలతో ఓ మహిళను అరెస్టు చేశారు. ఆమెపై చిత్రహింసలు, మోసం, హాని కలిగించే ఉద్దేశంతో విషాన్ని అందించడం, పిల్లల దోపిడీకి సంబంధించిన వస్తువులను తయారు చేయడం వంటి పలు నేరాలు ఉన్నాయి. ఈ భయానక కథనం ఆర్థిక లాభం, పేరు కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తారనే విషయాన్ని రుజువు చేస్తోంది. గతేడాది ఆగస్ట్, అక్టోబర్ మధ్య ఎటువంటి వైద్య అనుమతి లేకుండా లేడీ ఇన్ఫ్లుయెన్సర్ తన ఏడాది వయస్సు గల బిడ్డకు అనధికారిక మందులను అందించారని క్వీన్స్ ల్యాండ్ పోలీసులు ఆరోపించారు. తన బిడ్డ అపారమైన నొప్పి, బాధలో ఉన్నప్పుడు వీడియోలు చిత్రీకరించారని తెలిపారు. ఫాలోవర్లను ఆకట్టుకోవడానికి, విరాళాలను ప్రోత్సహించడానికి ఈ వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారని ఆ మహిళపైన ఆరోపణలు చేశారు. ఈ విషయంపైన స్పందించిన క్వీన్స్ ల్యాండ్ పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ పాల్ డాల్టన్ ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పేరు తెచ్చుకోవడానికి, ఆర్థిక ప్రయోజనం పొందేందుకు ఈ డ్రగ్స్ను అందించాడని చెప్పారు. గో ఫండ్ మీ క్యాంపెయిన్ ద్వారా సుమారుగా $60,000 సేకరించి ప్రజలను మోసగించినందుకు ఆ మహిళ తన బిడ్డను కష్టాల్లో నెట్టి వీడియోలు చేసి వినియోగించుకుందని నొక్కి చెప్పారు. తన కుమార్తెకు అనారోగ్యం అనే పేరు చెప్పుకొని ఆ ముసుగులో నిధులు సేకరించిందని తెలిపారు. తీవ్రమైన మెడికల్ ఎమర్జెన్సీతో అక్టోబర్లో చిన్నారి అడ్మిట్ అయిన తర్వాత బ్రిసెన్ సౌత్లోని ఆసుపత్రి వైద్యులు హెచ్చరించడంతో విచారణ ప్రారంభమైంది. శిశువు ప్రారంభ పరిస్థితి వాస్తవమైనదిగా కనిపించినప్పటికీ ఆమె అనుభవించిన బాధలు వాస్తవ పరిస్థితికి అనుగుణంగా లేకపోవడంతో వైద్య నిపుణులు ఆందోళన చెందారు. ఆ అనుమానాలతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరైన సమ్మతి లేకుండా ప్రిస్క్రిప్షన్, ఓవర్ ది కౌంటర్ మందులను పొందడం సహా తన చర్యలను దాచడానికి మహిళ జాగ్రత్తగా చర్యలు తీసుకున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఆమె ఇంట్లో మరొక వ్యక్తి నుండి ఈ మందులను ఉపయోగించినట్లుగా సమాచారం. ఆ మహిళ గో ఫండ్ మీ ద్వారా తన బిడ్డ అనారోగ్యంతో బాధపడుతుందంటూ దాదాపు $60,000 సేకరించింది. అయితే ప్రస్తుతం గో ఫండ్ మీతో చర్చించి ఆ డబ్బులను విరాళం ఇచ్చిన వ్యక్తులకు తిరిగి చెల్లించే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. ఆమె సురక్షితంగా, క్షేమంగా ఉందని, ఆమె భవిష్యత్తు శ్రేయస్సును నిర్ధారించడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు భరోసా ఇచ్చారు.